యేసు ప్రభువు ఇలా చెప్పాడు, "ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడై ఉన్నాడు. వాన, వరదలు, గాలి బలంగా విసిరినప్పుడు ఆ ఇల్లు పడదు. ఇల్లు వ్యక్తికి సాదృశ్యం." ఈ నా మాటలు అంటే ఏ మాటలు? ఆయన చెప్పాడు, మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త ఆయన మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండి నీ దేవుణ్ణి మాటల ద్వారా శోధించకూడదని చెప్పాడు. మనం వెళ్ళే ఎటువంటి పరిస్థితులను బట్టి అయినా సరే, మనసులో అయినా సరే మనల్ని సృష్టించిన దేవుణ్ణి అగౌరవపరచకూడదు. మరింక దేనిని ఏ మనిషిని కాదు కానీ ఆయనను మాత్రమే సేవించాలని ప్రభువు చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు అది ఎంతో న్యాయమైందని మనం నమ్మాలి, గ్రహించాలి. మీ మాట ఖచ్చితంగా ఉండాలని చెప్పాడు. అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించింది దుష్టుడి నుండి పుట్టేదే అని చెప్పాడు. మనం దేవుని మనస్సుని కలిగి ఉండి ఆయన పిల్లలమై ప్రవర్తించడానికి మన శత్రువులను ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలని ప్రభువు చెప్పాడు. మనం ధర్మకార్యాలు చేసినప్పుడు మన కుడి చేతి చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. అయితే ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, మీ యొక్క సత్క్రియలను చూసి దేవుణ్ణి ప్రజలు మహిమపరచాలని చెప్పాడు. మరి ఏ విధంగా చూస్తారనంటే మన ద్వారా సహాయం పొందిన వారి ద్వారా ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. మనం దేవుణ్ణి అదే సమయంలో డబ్బును సమానంగా ప్రేమించకూడదు. సత్క్రియల ద్వారా పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలి. ఈ లోకంలో ధనం కూర్చుకున్నప్పుడు అది మనకు నష్టమని చెప్పాడు. అల్పమైన విషయాల గురించి ప్రతిదినము మనం చింతించకూడదని చెప్పాడు. మనం అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రభువు తెలియజేశాడు. సమస్త ఆడంబరంతో కూడినటువంటి ఆ యొక్క విశాలమైన మార్గం నుంచి తొలగి ఇరుకు మార్గంలోనికి, దేవుణ్ణి చేరే మార్గంలోనికి మనం వచ్చి అందు నడవాలని ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పిన ఈ మాటలను పోలి నడుచుకున్న వాళ్ళు మాత్రమే గాలి తుఫాన్లు వచ్చినా పడని ఇంటిని పోలి ఉంటారు. ఆయన మాటల్లోని సమృద్ధి అయిన కృపచేత మనందరము నింపబడుదుముగాక. ఆమేన్.